హే గాయ్స్, మన వెంకటపూర్ నియర్ బై ఉన్న తోక చెరువు దగ్గర ఉన్నాం. ఈరోజు మనం ఇక్కడ స్పెండ్ చేయబోతున్నాం. వెల్కమ్ బ్యాక్ టు ఇండియన్ ఛానల్. ఈ చెరువు పేరు తోక చెరువు. ఈ పేరు పెట్టడానికి కారణం దీని ఆకారం ఒక పెద్ద తోకలా ఉంటుంది, అందుకే దీనికి ఈ పేరు పెట్టినరు. హే గాయ్స్, ఇప్పుడు టైం వచ్చేసి 6 PM అవుతుంది. మనం ఉన్న కరెంట్ లొకేషన్ వచ్చేసి వెంకటపూర్ నియర్ బై ఉన్న తోక చెరువు అనమాట. ఈ చెరువు వచ్చేసి నియర్లీ 2 kilometers ఫార్ అవే, అంటే చాలా వైడ్గా ఉంటుంది అన్నమాట. ఈవెన్ రైనీ సీజన్లో కూడా మంచిగా ఫుల్ వాటర్ వస్తాయి ఇక్కడ. ఇప్పుడు మాత్రం వాటర్ తక్కువ ఉన్నాయి. ప్రతి రైనీ సీజన్ ఇక్కడికి వస్తే మేము ఎంజాయ్ చేస్తాం అనమాట. ఇక్కడ చూసినట్టయితే కరెంటు ఎక్కడ చూసినా కూడా చాలా చెట్లు ఉంటాయి, చాలా చిన్న చిన్న గుట్టలు ఉంటాయి. అండ్ ఆల్సో మంచిగా పక్కనే వాటర్ కూడా ఉన్నాయి అనమాట. చాలా మంచి పాయింట్, మంచి వ్యూ అని చెప్పుకోవచ్చు. సాయి సార్, నేను చెప్పిన రెసిపీ చేద్దాం. సాయి లేదు నేను చెప్పిన రెసిపీ చేద్దాం. ఏంది లాస్ట్ టైం నువ్వు చెప్పిన, ఈసారి కూడా నువ్వేనా? లేదు, మన టీమ్మేట్స్ అయిన ఉదీప్ అండ్ ప్రేమ 2 different రెసిపీస్తో వచ్చిండ్రు. తాను చెప్పిన రెసిపీ మాత్రమే కుక్ చేద్దామని ఇద్దరు ఆర్గ్యూ చేయడం స్టార్ట్ చేశారు. ఈ కన్ఫ్యూషన్ వే క్లారిటీ రావడానికి ఒక గేమ్ ఆడదాం. ఎవరైతే ఎక్కువ పాయింట్స్ సాధిస్తారో వాళ్ళు చెప్పిన రెసిపీ మాత్రమే కుక్ చేద్దామని కన్విన్స్ చేశా అండ్ గేమ్ స్టార్ట్ చేశా. బాబు సో మొత్తం 3 రౌండ్స్లో ఫస్ట్ 2 rounds డ్రా అయినాయి అండ్ ఫైనల్లో ఉదీపే గెలిచాడు. సో ఇప్పుడు ఉదీప్ చెప్పబోయే వెరీ ఇంట్రెస్టింగ్ రెసిపీని మనం ట్రై చేయబోతున్నాం. సో ఉదీప్ అన్న, సో నీ డిష్ చెప్పు. ఏం చేస్తావు, అంటే ఏ డిష్ చెప్తావు నువ్వు? యాక్చువల్లీ చికెన్ బిర్యానీ అనుకున్నా, కానీ ఇక రాత్రి కూడా లేట్ అవుతుంది, మిమ్మల్ని కూడా ఇబ్బంది అవుతుంది. కానీ హనీ గార్లిక్ చికెన్. వావ్, ఓకే, దట్స్ గుడ్. సో మనం ఈరోజు హనీ గార్లిక్ ఆ చికెన్ని మనం ఈరోజు ప్రిపేర్ చేయబోతున్నాం. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, గ్రాబ్ ఏ కాఫీ, గ్రాబ్ ఏ చైర్ అండ్ లెట్స్ రిలాక్స్. హనీ గార్లిక్ చికెన్ కొందరికి తెలిసి ఈ రెసిపీ, చాలా మందికి తెలియదు. హనీ గార్లిక్ చికెన్ ఈజ్ అ వెరీ పాపులర్ కెనడియన్ డిష్. కెనడాలో మ్యాక్సిమం ఏ రెస్టారెంట్ పైన, ఏ స్ట్రీట్ ఫుడ్లో అయినా అవైలబుల్గా ఉంటుంది ఈ రెసిపీ. ఈ రెసిపీ కావాల్సిన ఐటమ్స్: 500 grams బోన్లెస్ చికెన్, 100 grams బటర్, గార్లిక్, 100 grams హనీ, సోయా సాస్, వెనిగర్, సాల్ట్, నువ్వులు, కొత్తిమీర, చిల్లీ ఫ్లేక్స్, మిరియాల పొడి అండ్ ఫైనల్గా కార్న్ ఫ్లోర్. ఫస్ట్ 500 grams బోన్లెస్ చికెన్ తీసుకోండి. 1/2 tablespoon సాల్ట్, 1/2 tablespoon పెప్పర్ యాడ్ చేసి కలపండి. నెక్స్ట్ కార్న్ ఫ్లోర్తో చికెన్ని కోట్ చేయండి. కార్న్ ఫ్లోర్ యాడ్ చేయడం వల్ల రెసిపీ కొంచెం క్రిస్పీగా మరియు సూప్ కొంచెం థిక్గా అవ్వడానికి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకోండి. 70 grams బటర్ యాడ్ చేయండి. బటర్ ప్రాపర్గా మెల్ట్ అవ్వగానే కార్న్ ఫ్లోర్తో కోటింగ్ వేసిన చికెన్ యాడ్ చేయండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. తర్వాత ఒక బౌల్ తీసుకోండి. 100 grams హనీలో 1 tablespoon సోయా సాస్, 1 tablespoon వెనిగర్ యాడ్ చేసి కలిపి రెడీగా పెట్టుకోండి. తర్వాత ప్యాన్లో గార్లిక్ యాడ్ చేయండి. లైట్ గోల్డెన్ కలర్ రాగానే మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న సాస్ని యాడ్ చేసి టాస్ చేయండి. అలా 5 minutes బాయిల్ అవ్వాలి.
ఫైనల్ గా సీజనింగ్ కోసం చిల్లీ ఫ్లేక్స్, వేయించిన నువ్వులు మరి కొత్తిమీర వేయాలి. ఇలా సీజనింగ్ చేస్తే మంచి టేస్ట్ మరియు లుకింగ్ కూడా చాలా బాగుంటుంది. మొదలెడదాం పార్టీ, ఉల్లాసమైన పార్టీ, ఉర్రూతలూగే పార్టీ, పిలవని ఫ్రెండ్ పెళ్లి పార్టీ. మొదలెడదాం పార్టీ, ఉల్లాసమైన పార్టీ, మొదలెడదాం పార్టీ. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇది యూనిక్ టేస్ట్ అని చెప్పొచ్చు. ఏదైతే కోటింగ్ మనం చికెన్ పీసెస్ మీద చూస్తున్నామో అది హనీ, సోయ్ సాస్, గార్లిక్ కాంబినేషన్తో తయారు చేసిన స్టిక్కీ స్వీట్ సాస్ అనమాట. ఇన్ ఎవ్రీ బైట్ వీ కెన్ ఫీల్ ద స్వీట్నెస్. స్పైసీగా ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో మొత్తానికి మా వీకెండ్ ఇలా గడిచిపోయింది. మరి మీ వీకెండ్ ఎలా ఎంజాయ్ చేశారో కామెంట్స్లో తెలియజేయండి. అంటిల్ దెన్, బై ఫర్ నౌ. విల్ మీట్ యూ విత్ న్యూ రెసిపీ అగైన్.